హర హర మహాదేవ శంభో శంకర నమశివాయ. మే 26 సోమవారం 2025 రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం. ఏ రాశికి ఎలా ఉంది, ఏ రాశికి ఎలాంటి పరిహారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి విషయానికి వస్తే ఆల్కహాల్ని తాగకండి. అది మీ నిద్రను పాడు చేస్తుంది, ఇంకా చక్కని విశ్రాంతిని కూడా నిరోధిస్తుంది. మీ దగ్గర తగినంత ధనం లేదని మీరు భావించినట్లయితే మీకంటే పెద్దవారైన వారి నుండి పొదుపు ఎలా చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలి అనే దాని మీద సలహాలు తీసుకోండి. మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరు పొందేలా చేస్తుంది. మీ ప్రియమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకెళ్లి వాళ్ళతో సమయం గడిపి కూర్చోపెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి. మీరు ఒక మంచి పెద్ద పనిలో భాగమవుతారు. అది మీకు ప్రశంసలు, రివార్డులను తెచ్చిపెడుతుంది. ఈరోజు మీరు మీ ప్రియమైన వారితో సమయాన్ని గడుపుతారు. మీ భావాలను వారితో పంచుకుంటారు. మిమ్మల్ని పొందటాన్ని ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి భావించేలా కనిపిస్తోంది. మీ అద్భుతమైన క్షణాలను పూర్తిగా ఆస్వాదించండి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆరోగ్యవంతమైన జీవన శైలిని సాధించేందుకు వెండి ధరించాలి. ఈరోజు సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ రాశి విషయానికి వస్తే మీరు శారీరకంగా చేసుకునే మార్పులు ఈరోజు మీ రూపుకి మెరుపులు దిగుతాయి. సో ఇది మీకు డబ్బు విలువ బాగా తెలిసేలా చేస్తుంది. ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకు విపత్కర పరిస్థితిలో ఉపయోగపడుతుంది. మిత్రులతో గడిపే సాయంత్రాలు మంచి ఆనందం కోసం, ఇంకా సెలవుల కోసం ప్లాన్ చేసుకోవడానికి బాగుంటుంది. ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మీరు రోజున మీ భాగస్వామి హృదయ స్పందనలతో ఒక్కటైపోతారు. అవును, మీరు ప్రేమలో పడ్డారనేందుకు అదే గుర్తు. ఈరోజు ఉద్యోగ రంగాల్లో ఉన్న వారికి వారి యొక్క కార్యక్రమాలలో, ఆఫీసుల్లో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు తెలియకుండా తప్పులు చేస్తారు. ఇది మీ యొక్క ఉన్నతాధికారుల ఆగ్రహానికి కారణమవుతుంది. ఈరోజు ట్రేడ్ రంగాల్లో ఉన్న వారికి సాధారణంగా ఉంటుంది. ఈరోజు సామాజిక, మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి. అంతులేని ప్రేమ పారవస్యంలో ముంచెత్తి మిమ్మల్ని ఆశ్చర్యపరిచేందుకు వీలుగా మీ భాగస్వామి ఈరోజు ఫుల్ మూడ్లో ఉంటారు. ఆ విషయంలో ఆమెకి లేదా అతనికి సహాయపడటమే మీ వంతు అవుతుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం కాకులకు రొట్టెను తినిపించండి. ఉద్యోగంలో మంచి ఎదుగుదల అనేది ఉంటుంది. ఈరోజు మీకు సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంటుంది. ఆరోగ్యం, కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథున రాశి విషయానికి వస్తే ఈరోజు మీ వ్యక్తిత్వం సుగంధమైనట్లుంటుంది. ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో, ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు. ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగా, తలెత్తుకునేలాగా చేస్తారు. గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఉద్యోగపరమైన అభివృద్ధి, ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజు అవుతుంది. మీ జీవిత భాగస్వామి దురుసు ప్రవర్తన మిమ్మల్ని ఈ రోజంతా వెంటాడుతూనే ఉంటుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ప్రేమికుడితో సంబంధాన్ని పటిష్టం చేసుకోవడానికి విష్ణు మత్స్యావతార కథను చదవండి. అంత మంచి జరుగుతుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, సంపద, కుటుంబం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ప్రేమ, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మీకోసం పనులు చేయమని ఇతరులను బలవంతం అస్సలు పెట్టొద్దు. ఇతరుల అవసరాలు, అభిరుచుల గురించి ఆలోచించేదే అది మీకు అపరిమిత ఆనందాన్ని ఇస్తుంది. వ్యాపార అభివృద్ధి కొరకు మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ దగ్గరి వారి నుండి మీకు ఆర్థిక సహాయం అందుతుంది. ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ల నుంచి తప్పిస్తుంది. కేవలం శ్రోతలుగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి. ప్రేమపూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవన రీతిని మానండి. వ్యాపారాన్ని ఆనందాలతో కలపకండి. మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి. భిన్నాభిప్రాయాలు ఈరోజు మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలను సృష్టిస్తాయి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం వృత్తిపరమైన జీవితంలో మంచి ఫలితం పొందేందుకు మీ కుటుంబం యొక్క ఆడ సభ్యులకు ఆవు వెండి విగ్రహాన్ని దానం చేయండి. ఈరోజు సంపద, కుటుంబం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి.
ఇక సింహరాశి విషయానికి వస్తే సమయానుసారంగా కొంత పని చేయవలసిన తనం అంటే పీరియాడికల్ బ్రేక్ డౌన్ మీకు కొంత సమస్యలను కలిగిస్తుంది. అటువంటప్పుడు నరాల వ్యవస్థ పనితీరు బాగుపడటానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి. ఆస్తి వ్యవహారాలు వాస్తవ రూపం దాల్చుతాయి, అత్యుద్భుతమైన లాభాలను తెచ్చిపెడతాయి. బంధువులు మీకు సపోర్ట్నిచ్చి మిమ్మల్ని చికాకు పరుస్తున్న బాధ్యతను వారి నెత్తిన వేసుకుంటారు. ఈరోజు మీ ప్రియమైన వారు వారి యొక్క భావాలను మీ ముందు ఉంచలేరు. ఇది మీకు విచారాన్ని కలిగిస్తుంది. పనిపరంగా ఈరోజు చాలా హాయిగా గడిచిపోతుంది. వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్ దీర్ఘకాలంగా ఫలవంతం అవుతుంది. సో మీరు మీ జీవిత భాగస్వామి నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటారు, కానీ రోజు పూర్తయ్యేలోపు మీరు అసలు విషయాన్ని గ్రహిస్తారు. ఆమె లేదా అతను కేవలం మీకు కావలసినవి చేసేందుకే ఈ రోజంతా తీరిక లేనంత బిజీగా గడుపుతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం వ్యాధి లేని జీవితం జీవించడానికి 7 ముఖి రుద్రాక్షను ధరించండి. ఈరోజు సంపద పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యా రాశి విషయానికి వస్తే మీ ఆరోగ్యాన్ని గురించి ఆందోళన పడకండి. దానివల్ల అది మరింత దిగజారే అవకాశం ఉంటుంది. మీరు డబ్బును సంపాదించినా కూడా పెరిగిన ఖర్చుల వలన దాచుకోలేకపోతారు. మీ శ్రీమతిని నిర్లక్ష్యం చేయడం వలన మీ బంధం దెబ్బతింటుంది. మీరు ఆమెతో కొంత విలువైన సమయం గడిపి మీ తీపి జ్ఞాపకాలు పంచుకుంటూ ఆ సంతోషకరమైన బంగారం లాంటి రోజులను గుర్తు చేసుకోండి. రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది. మీ అంతర్గత విలువలు సానుకూలతతో కలిస్తే అది సఫలతకు దారితీస్తాయి. పని చేసే చోట ఇలా అంతర లక్షణాలు సంతృప్తినిస్తే బాహ్య గుణాలు సానుకూలత అవసరమైన విజయాన్ని ఇస్తుంది. లీగల్ విషయాలలో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరకు వెళ్ళడానికి మంచి రోజు అవుతుంది. మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం 7 రకాల తృణధాన్యాలు పక్షులకు ఇవ్వండి. అద్భుతమైన ఆరోగ్యం అనేది పొందండి. ఈ రోజు ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, సంపద, కుటుంబం, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక తులారాశి విషయానికి వస్తే మీ బిడ్డ పర్ఫార్మెన్స్ మీకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది. స్పెక్యులేషన్ లాభాలను తెస్తుంది. ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈరోజు సరైనది. ఒక ప్రియమైన సందేశం వల్ల మీరు ఈ రోజంతా సంతోషంగాను హాయితోనూ నిండి ఉంటారు. ఈ రోజు మీ లక్ష్యాలు, ధ్యేయాలు మీకు సాధారణంగా పెట్టుకునే కంటే ఎక్కువగా సెట్ చేసుకోవాల్సిన ఉద్దేశంలో ఉంటారు. మీరు అనుకుంటున్నట్టుగా ఫలితాలు రాలేదని నిరాశకు గురికాకండి. ఈ రాశికి చెందిన వారు పొగాకుకు, మత్తు పానీయాలకు ఈరోజు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది. మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమమైన రోజును ఈరోజు మీరు అనుభూతి చెందుతారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 28 నుంచి లేదంటే 108 సార్లు పఠించండి. జీవితంలో మార్పు అనేది వస్తుంది. ఈ రోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి. పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే ఈరోజు మీ వ్యక్తిత్వం సుగంధమై ఉంటుంది. స్పెక్యులేషన్ లాభాలను తెస్తుంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి అనుకోని శుభవార్త ఆనందాన్ని, కుటుంబం అంతటికి సంతోషభరిత క్షణాలను తెస్తుంది. మీ అంకితమైన తిరుగులేని ప్రేమకు అద్భుతమైన సృష్టిని శక్తించే అవకాశం కూడా ఉంటుంది. సో మీరు కొద్దిసేపు పరాకుగా ఉన్నారనుకోండి, మీ సహ ఉద్యోగులు, సహకరించే అసోసియేట్లు మీకు సహాయం అందించడానికి కొద్దిసేపు మాత్రం రాగలుగుతారు. అంతేకాని అంతకంటే ఎక్కువ సహాయం అయితే అందించలేరు. మీ రూపురేఖలను, కనపడే తీరును మెరుగుపరచుకోవడానికి, శక్తివంతమైన క్లయింట్లను ఆకర్షించడానికి తగిన మార్పులు చేసుకోండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం అర్ధకాయం, మహావీర్యం, చంద్రైది విమర్ధనం, సింహికి గర్భసంభూతం, తమ్రహం ప్రణమామ్యహం అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. మీ వృత్తి జీవితం అనేది సుసంపన్నం అవుతుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ధనుసు రాశి విషయానికి వస్తే ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు, అలసట, బ్రతుకులోని కష్టాల నుండి రిలీఫ్ని పొందుతారు. వాటన్నింటినీ అక్కడే వదిలేసి హాయిగా, శాశ్వతంగా, ఆనందంగా జీవించడానికి, గడపడానికి, జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయం. కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలను వాడండి. అపరిమితమైన ఎనర్జీ, అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను, ఇంటి తాలూకు టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి. ఈ రోజు గుడ్డి ప్రేమను సంపాదించు
పెంచుకోగలుగుతారు. మీ వృత్తిపరమైన శక్తికి, మీ కెరియర్ పెరుగుదలకి వాడండి. మీరు పని చేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు. మీకు గల నైపుణ్యాలను అన్నీ కేంద్రీకరించి పైచేయి పొందండి. మీరు మీ సమయాన్ని స్నేహితుడికి దూరంగా ఉండేలాగా చేసే అవకాశం ఉంటుంది. కానీ మత్తు పానీయాల నుండి దూరంగా ఉండండి. ఇది వృధా సమయం లాంటిది. మీకు విషయం తెలుసా? మీ జీవిత భాగస్వామి నిజమైన ఏంజెల్ అని ఈరోజు మీరు నమ్ముతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, నీటితో నిండిన ఎరుపు గాజు సీసాని సూర్యకాంతిలో ఉంచండి. ప్రతిరోజు ఈ నీటిని తాగండి. ఈ రోజు మీకు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం చాలా అద్భుతంగా ఉన్నాయి. పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక మకర రాశి విషయానికి వస్తే మీకోసం పనులు చేయమని ఇతరులను బలవంతం అస్సలు పెట్టవద్దు. ఇతరుల అవసరాలు, అభిరుచుల గురించి ఆలోచించితే అది మీకు అపరిమిత ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు దగ్గరి బంధువుల సహాయం వలన మీరు వ్యాపారం బాగా చేస్తారు. ఇది మీకు ఆర్థికంగా కూడా అనుకూలిస్తుంది. బంధువులు మీకు సపోర్ట్నిచ్చి మిమ్మల్ని చికాకు పరుస్తున్న బాధ్యతను వారి నెత్తిన వేసుకుంటారు. మీ స్నేహితుని బహుకాలం తర్వాత కలవబోతూ ఉన్నారు అనే ఆలోచనకే మీ గుండె జోరు పెరిగి రాయి దొర్లుతున్నట్లు కొట్టుకుంటుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఈ రోజంతా మీరు ఆఫీస్లో ఎంతో శక్తితో పనిచేస్తారు. ఈ రోజు మీరు మీ మేధకు పదును పెడతారు. చదరంగం, గడి నుండి పజిల్స్ ఆడితే కొందరు కథ, కవిత లేదా భవిష్యత్తు ప్రణాళికలు చేపడతారు. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ రోజును ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గడుపుతారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, ఆరోగ్య అభివృద్ధి కోసం నలుపు, తెలుపు ముత్యాల మెడ అనేది మీరు ముత్యాలు అనేది మెడ చుట్టూ ధరించండి. ఈరోజు సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశి విషయానికి వస్తే మూతలేని ఆహార పదార్థాలను తినకండి. అది మిమ్మల్ని అనారోగ్యం పాలు చేస్తుంది. ఈరోజు మీరు మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇది మీ యొక్క ఆర్థిక స్థితి దెబ్బతీసినప్పటికీ మీ యొక్క సంబంధం మాత్రం దృఢపడుతుంది. మీకు కుటుంబంతోనూ స్నేహితులతోనూ చెప్పుకోదగిన సమయం దొరుకుతుంది. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈరోజు ఎంతగానో మిస్ అవుతారు. కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ను ప్లాన్ చేయండి. తద్వారా ఈ రోజును మీరు జీవితంలోకెల్లా అందమైన రోజుగా మలుచుకోండి. మీ సహ ఉద్యోగులు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను నిర్వహించే విధానం నచ్చుకోలేకపోతూ ఉంటారు. కానీ మీకు చెప్పకపోవచ్చు. ఒకవేళ ఫలితాలు మీరు కోరుకున్నట్లు రాకపోతే అప్పుడు మీ వైపు నుండి పరిశీలన చేసుకోండి. అది తెలివైన పని అవుతుంది. బాగా దూర ప్రాంతాల నుండి ఒక శుభవార్త కోసం బాగా పొద్దుపోయాక ఎదురు చూడొచ్చు. పెళ్లి తర్వాత నేరాలే పూజలు అవుతాయి. ఈ రోజున అలాంటి పూజలను మీరు ఎన్నో చేస్తారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, మంచి ఆరోగ్యాన్ని కాపాడటానికి శ్వేత జాతీయులకు నలుపు, తెలుపు దుస్తులు ఇవ్వండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకు మాత్రం బాగానే ఉంటుంది. ఇక మీనరాశి విషయానికి వస్తే ఈరోజు మీ ఆరోగ్యం సహకరించకపోవడం వలన మీరు మీ పని మీద శ్రద్ధ ఉంచలేకపోతారు. మీ యొక్క పాత మిత్రుడు మిమ్మల్ని ఆర్థిక సహాయం అడిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల మీరు ఆర్థికంగా కొంత నిరాశగా ఉంటారు. ఎమోషనల్ రిస్క్ మీకు అనుకూలంగా ఉంటుంది. మీ కిటికీలో ఒక పువ్వును ఉంచడం ద్వారా మీరు ప్రేమిస్తున్నానని చెప్పండి. మీరు బహుకాలంగా పనిచేస్తున్న ముఖ్యమైన ప్రాజెక్టు బాగా ఆలస్యం అవుతుంది. ప్రయాణం అవకాశాలను కనిపెట్టాలి. మీ జీవిత భాగస్వామి తాలూకు రొమాంటిక్ భావాల పరాకాష్ఠను ఈరోజు మీరు చూస్తారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మంచి ఆరోగ్యానికి రాత్రిపూట బార్లీ నానబెట్టి ఉదయం పూట జంతువులకు లేదా పక్షులకు పెట్టండి. ఈరోజు ఆరోగ్యం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. సంపద, కుటుంబం, పెళ్ళైన వాళ్ళకి కొంచెం పర్వాలేదు. ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం అయితే అద్భుతంగా ఉన్నాయి. ఇది ఇవాల్టి మే 26 సోమవారం 2025 రాశి ఫలాలు. ఇవి ఖచ్చితంగా పాటించండి. రేపు మళ్ళీ రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. శుభమస్తు.